హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఇంట్లో వండుకునే రైస్తోనే ఎటువంటి సోనా మైసూర్ కానీ బాస్మతి రైస్ అవసరం లేకుండా ఈజీగా అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుని తీసుకోండి. దాంట్లో చిటికెడంత పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం అంతా రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండే వాటర్తోనే మొత్తం అంతా కూడా బైండింగ్ అయిపోతుంది. ఇలా బైండ్ చేసుకున్న దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ చికెన్ పీస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం బయట నుంచి ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నప్పుడు దాంట్లో చికెన్ పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇలాగే ప్రిపేర్ చేస్తారండి. ఫ్రై చేసి చూసారు కదా, ఫ్రై అయిపోయాయి, రెడ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే తీసుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకున్నాను. ఎగ్స్ని బాగా బీట్ చేస్తూ ఫ్రై చేయొద్దు, కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టుగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనం బయట స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ అన్నీ కనబడుతూ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అదే విధంగా కనబడుతూ అయితే ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసేది అయితే ఒక హాఫ్ కేజీ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ పీసెస్ తీసేసుకున్న తర్వాత 1 కప్ వరకు క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక క్యాప్సికమ్ని, ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది. వెజ్జెస్ అన్నీ బాగా మగ్గించుకోకూడదు. 50% కుక్ అయితే మాత్రమే మనకి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ పంట కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ రైస్ని అయితే కుక్ చేశానండి. నేను ఇంట్లో పిఎల్ బియ్యం అయితే వాడతాను. ఆ పిఎల్ రైస్తోనే ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దీనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వరకు సోయా సాస్ని వేసి హై ఫ్లేమ్లో మొత్తం అంతా కూడా టాస్ చేసుకోవాలి బాగా కలిసేంత వరకు. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ సోనా మైసూర్ రైస్తో కానీ బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ని కుక్ చేసుకున్నప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టద్దు. కుక్కర్లో పెడితే ఏంటంటే కొంచెం ముద్దగా అయిపోతుంది. కుక్కర్లో కాకుండా మనం వార్చుకునే స్టైల్ ఉంటుంది కదండి, ఆ పద్ధతిలో కుక్ చేసుకుంటే మీకు రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఎంతో ఈజీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అయితే టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.